ఇక్కడ ఏమంటుండంటే మన కిషన్ రెడ్డి మహిళల ఆకాంక్షను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్లమెంట్లోనే క్లియర్గా చెప్పినా కానీ ఇగో ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎంత సిగ్గు అంటే డీలిమిటేషన్ గురించి మాట్లాడతలేడు ఈయన. మహిళల ఆకాంక్షను దెబ్బతీసిన కాంగ్రెస్ రెండింటికి ముడిపెట్టి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఏమనంటే వీళ్ళు రేపు ఆ బిల్లు కనుక పాస్ కాకపోతే మహిళా బిల్లుని వ్యతిరేకించిన ప్రతిపక్షాలు అని చెప్పేసి గగ్గోలు పెడతారు, మాట్లాడతారు అని చెప్పినాం. వీళ్ళు ఆల్రెడీ ప్రతిపక్షాలు కూడా చెప్పినాయి మహిళా బిల్లుని సపరేట్గా పెట్టుర్రి, దానికి మద్దతు ఇస్తామని. ఈనదుడు తెలివిగా డీలిమిటేషన్ మాట్లాడకుండా మహిళల ఆకాంక్షను దెబ్బతీసిన కాంగ్రెస్ వారికి గౌరవాన్ని దక్కకుండా చేసింది. మరి డీలిమిటేషన్ గురించి ఎందుకు మాట్లాడతలేడు ఈయన? వాళ్ళ మోచేతులు నీళ్లు తాగాలి, వాళ్ళు ఇచ్చిన మంత్రి పదవి తీసుకోవాలి, పబ్బం గడుపుకోవాలి. ఇది ఎందుకా ఉడిగం? ఒక ఆయనేమో చెప్పులు తొడుతాడు అక్కడ వాళ్ళకి వచ్చిన వాళ్ళకు మనకు ఎక్కడ కూడా సంస్కృతిలో కాదు దేంట్లోనైనా అసలు పొంతననే లేదు. నార్త్ ఇండియన్స్కి మనకు వాళ్ళదో డిఫరెంట్ కల్చర్, మనదో డిఫరెంట్ కల్చర్. ఇక ఆ కల్చర్కు బానిసలయ్యి వాళ్ళ కాళ్ళకు చెప్పులు తొడుగుడు, వాళ్ళు చెప్పినట్టు ఇనుడు, వాళ్ళు ఏది చెప్తే ఇక్కడికి వచ్చి అది చెప్తే మనం అది ఇనుడు. నిజంగా ఇది చాలా గలీజు. నార్త్ ఇండియాని దూరం పెట్టుకోవాల్సిందే. వాళ్ళు ఏంటంటే ఓన్లీ రాజకీయంగా శాశ్వతంగా ఉండాలన్న ప్రయత్నంతోనే చేస్తున్నారు. కిషన్ రెడ్డి, నువ్వు తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూడకు. ఇగో ఈయనకి ఎవ్వరికి లేని దుఃఖం ఈయనకే వస్తున్నది. ఎవ్వరికి లేని దుఃఖం ఈయన కుక్కనికే వస్తున్నది. ఈయనకు ఆ దుఃఖం ఎందుకు వస్తున్నది అంటే 2029 టార్గెట్ ఈయనదే లక్ష్యం. అది ఆ సీట్లో ఈయన కూర్చోవాలన్న లక్ష్యంతో ఇదంతా. ఎవరికి లేని దుఃఖం ఈయన కుక్కనికి వస్తున్నది. విపక్షాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాయంట మహిళలకు ద్రోహం. ఎవరు ద్రోహం చేసిరు? నువ్వు సింగిల్గా పెట్టు, బిల్లు సింగిల్గా పెట్టు. విపక్షాలు ప్రతిపక్షాలు సపోర్ట్ చెయ్యకపోతే అప్పుడు మాట్లాడాలి. నువ్వు దేనికో ముడిపెట్టి అసలు డీలిమిటేషన్ మాట్లాడతలేరు, మహిళల గురించి మాట్లాడుతారు. బిల్లు పెట్టేటప్పుడేమో కలిపి పెడతారు, వద్దని చెప్పి తినకుండా మహిళలకు అన్యాయం జరిగిందని స్టార్ట్. ఇది లాజిక్. ఇట్లా తీసుకొని వస్తారు అన్నట్టు. ఇట్లా తీసుకొని వచ్చి ముడిపెట్టేసి ఇక కూర్చుంటారు, ఇక పంచాయతీ చూస్తుంటున్నట్టు. అందుకనే మహిళలారా ప్రతిపక్షాలు కూడా క్లియర్గా చెప్తున్నాయి, 2023లో ఏదైతే చట్టాన్ని తెచ్చిర్రో ఆ చట్టాన్ని అమలుపరచండి, దానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ ఇప్పుడు బిల్లు పెట్టాలనుకున్నా మహిళా బిల్లుని సపరేట్గా పెట్టండి, దానికి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి క్లియర్గా ప్రతిపక్షాలు అందరూ చెప్తున్నా కానీ వీళ్ళు కావాలని దాన్ని కలిపి పెట్టి ప్రతిపక్షాల మీద బురద జల్లాలే, మహిళలకు అన్యాయం చేయాలని చూస్తున్నది బీజేపీ. మహిళా బిల్లుని వ్యతిరేకించింది ఎవరు అంటే బిల్లు పాస్ కాకుండా చేసింది కూడా ఈ అమిత్ షా. ఇక్కడ క్లియర్గా రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు, మహిళల పేరుతో రాజ్యాంగ విచ్ఛిన్నానికి కుట్ర, దానిని అడ్డుకున్నాం. ఎస్, అడ్డుకున్నారు. నిజంగా ఇదొక ప్రతిపక్షాలకు ఒక గొప్ప విజయమని అనుకోవాలి. ఫస్ట్ టైం ఇన్నేళ్ల చరిత్రలో బీజేపీకి ఎదురు దెబ్బ తలిగింది, ఇక తలుగుతూనే ఉంటాయి. ప్రజలకు కూడా ఆలోచన వచ్చింది, ప్రజల్లో ఆలోచన మొదలైంది. వాళ్లకు ఖచ్చితంగా ముగింపు పలుకుతారు.